తీసినా ఒక ట్రాక్టర్లో యూరియా వేసుకెళ్తున్నారు కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిలబడినటువంటి రైతులకి, ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ కూడా యూరియా ఇచ్చిన పరిస్థితి లేవు. దాని మీద ఈ డివిజన్లో ఈ జిల్లా యంత్రాంగం ఏం చర్యలు తీసుకుందో మీరు చెప్తే మేము చాలా సంతోషిస్తాం. ఇదే కాదండి, వచ్చిన ఏరియాలో స్థానిక ప్రజాప్రతినిధులకి మొత్తం వెళ్తుంది, సగం పైనే వెళ్తుంది. అటువంటిప్పుడు పంపిణీ కరెక్ట్గా రైతులకు ఎక్కడ దొరుకుతుంది? కౌలు రైతులకు కానీ మామూలు రైతులకు కానీ పంపిణీ జరగకుండా ఎవరైతే ప్రజా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క ఆర్టీఓ ఆఫీస్ ముందు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలని, ముఖ్యంగా రైతుల పట్ల చూపించున్నటువంటి పక్షపాత వైఖరిని ఎండగట్టేందుకు ఈరోజు పెద్ద ఎత్తున ఉయ్యూరు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా పామర్రు, పెనమలూరు నియోజకవర్గాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా రైతులందరూ కూడా రోడ్డెక్కి ఈరోజు యూరియా గురించి అడుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని సబ్సిడీ అడగట్లేదు, సబ్సిడీ ఇవ్వండి అని అడగట్లేదు. మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం, యూరియా ఇప్పించమంటే 2 నెలల నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే వీళ్ళ పరిపాలనా విధానం ఏ విధంగా ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ధైర్యంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎక్కడా కూడా యూరియా కావాలి అని అడిగిన రైతు లేరంటే వాళ్ళకి యూరియా సఫిషియెంట్ గా, అంటే ఆ సీజన్ అవసరాలకి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఆలోచన చేసి రైతులందరికీ కూడా యూరియా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఇంకా 10 అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ పక్షపాతిగా వ్యవహరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కానీ ఈ 15 నెలల కూటమి ప్రభుత్వంలో ఎంతసేపు కూడా దోచుకుందామా దాచుకుందామా అనే పద్ధతిలో వెళ్తా ఉన్నారు తప్ప ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలంటే రైతులు, ముఖ్యంగా విద్యార్థులు, ఎవరిని కూడా మహిళల్ని పట్టించుకున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదంటే ఎంత సిగ్గుగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేమనంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మీటింగులు పెట్టి ఎవరైతే యూరియా గురించి అడుగుతారో వాళ్ళందరినీ తొక్కేస్తాం, ఒక్కలో వేసేస్తాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ నాది, నాకు పరిపాలన మీద నేను పెద్ద విజనరీని అని చెప్పుకునేటువంటి ఈ చౌట దద్దమ్మ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ ఏంటో ఈనాడు రైతులకి కనీసం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆనాడు ఈ క్రాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి కూడా ఎటువంటి కష్టం లేకుండా ఎరువులు అందజేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేవలం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఎగతాళి హేళన చేయడానికి మాత్రమే పరిపాలన మీద దృష్టి కనీసం అవగాహన లేనటువంటి చవట దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకన్నా ఈ మాట గట్టిగా అంటున్నానంటే మీరు చూస్తా ఉంటారు, చెప్తా ఉన్నారు నాకు అనుభవం ఉంది, నేను చాలా పండితుడిని, నేను బాగా గణించాను, నాకు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని నేనని చెప్పుకుంటా ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఖరీఫ్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది, కనీసం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జూన్ నెలలో వచ్చి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా
ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రయాణమైనటువంటి పంటలు వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఓన్లీ వరి సాగు ఎక్కువ ఉంటా ఉంటుంది కాబట్టి విస్తీర్ణాలతో సహా మేము అందజేయడం జరిగింది. ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చింది, ఎన్ని ఎకరాలకి ఎన్ని టన్నులు మెట్రిక్ టన్నులు యూరియా అవసరం వద్దనే కూడా కనీస జ్ఞానం, ఇంకిత జ్ఞానం, కనీస సమాచారం సేకరించినటువంటి చేతగానటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రగల్భాలు చెబుతారు. వాళ్ళ జరిగిన తప్పుని మీదేసుకుని మేము సరి చేసుకుంటాం, సరిదిద్దుకునేటువంటి మార్గాలు అన్వేషించుకోకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తా ఉన్నారు. వ్యవసాయం చేయటం దండగా, రైతులు వరి సాగు చేయటం దండగా, చేయమాకండి, చేస్తే మేము కొనలేము, గిట్టుబాటు ధరలు లేవు అంటే నేను అడుగుతా ఉన్నా. మొన్న ఒకటి చెప్తా ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ₹2 కిలో బియ్యం ప్రకారం పథకం ప్రవేశపెట్టిన తర్వాత అందరూ ఎక్కువ రైస్ తినడం వలన అందరికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి తినడం వలన ప్రోటీన్స్ అన్ని అయిపోయి షుగర్లు వస్తా ఉన్నాయని చెప్పకనే చెప్తా ఉన్నావు. నువ్వు రైతు పక్షపాతివి కాదు, నువ్వు రైతులను మోసం చేస్తావు, రైతులు దగా చేస్తావు. ఇదివరకు ఏదైతే నువ్వు చెప్పావో రైతులు వ్యవసాయం చేసుకుంటాం దండగా ఏదైతే చెప్పావో అది సార్థకత చేసుకుంటున్నావు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు రైతులకి వెన్నుదన్నుగా జరిగినటువంటి ఈ అక్రమాలకి, లేకపోతే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ గడిచినటువంటి సంవత్సరం 2024 సంవత్సరంలో నువ్వేం చెప్పావు? జూన్లో పరిపాలనలోకి రాగానే జూన్ నెల నుంచి నేను 20,000 చెల్లిస్తా అని చెప్పినటువంటి ఈ గనుడు గడిచినటువంటి సంవత్సరం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి.